ఎవరైనా ఈ లోకమును పెద్దవారు వదిలిపెట్టి పోయేటప్పుడు బంధువులందరూ చుట్టూ చేరుకుంటారు, ఏమి చెప్తాడో అని. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూస్తే ఆయన నమ్మకత్వమును గురించి పలికిన మాటలు. 25వ అధ్యాయంలో 23వ వచనం. మొట్టమొదటి 21వ వచనం. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతడు చెప్పాను. 23వ వచనం కూడా, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును, నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు మన యొద్ద కోరేది ఏదంటే నమ్మకత్వము. ఆయనకు నమ్మకముగా ఉండాలని ఆయన కోరినవాడుగా ఉన్నాడు. ఈ లోకములో ఇద్దరు భార్యాభర్తలు వివాహం చేయబడేటప్పుడు వారు కొన్ని ప్రమాణాలు చేసుకుంటారు. ఆ ప్రమాణాల్లో ప్రాముఖ్యమైన అంశం ఏది? నమ్మకత్వము. మరణం వరకు ఒకరు నమ్మకముగా ఉంటామని వారు ప్రమాణం చేసుకుంటారు. అదేవిధముగా ఏనాడైతే మనం రక్షణ పొందినామో ఆ దినమున ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా మనం ప్రదానం చేయబడిన వారము. ఒక దినమున ఆయన తిరిగి రెండవ రాకడ సమయంలో ఆత్మీయమైన వివాహము ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా కలిగిన వారముగా ఉంటాం. ఎవరు వాళ్ళు నమ్మకముగా ఉండేవారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 2వ వచనంలో పౌలు రాస్తున్నాడు, దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. చదవమ్మా. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని చాలేమా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని. అయితే అపవాది వచ్చి అవ్వను మోసగించినట్లుగా క్రీస్తు ఎడల నుండి ఆ పవిత్రత నుండి సరళత నుండి మనల్ని ఎట్లయినా తప్పించాలని మనల్ని శోధించేవాడుగా ఉన్నాడు. మనం మాత్రము నమ్మకముగా ఉన్నప్పుడు ఆ యొక్క పరలోకములో మనం ఆ పెళ్లిలో మనం పాలు పొందేవారముగా ఉన్నాము. ఆయన యొద్ద బహుమానం పొందేవారముగా ఉన్నాం. కొన్ని పాత విషయాలు జ్ఞాపకం చేసుకుంటాము, కొత్త విషయాలు ఏమి లేవు. మొట్టమొదటిగా నమ్మకముగా ఉండాలంటే ఆయన ప్రేమించే విషయంలో నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉన్నామా? ప్రభువైన యేసుక్రీస్తును ఒక ప్రశ్న వేసినారు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో. ధర్మశాస్త్రంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని. ధర్మశాస్త్రం ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే ఆయన చెప్పినాడు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో, నిజముగా ప్రభువును ప్రేమిస్తున్నామా అని. ప్రభువును ప్రేమిస్తున్నామంటే అక్కడ 2వ ఆజ్ఞ చెప్పినాడు. ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను. నీ ప్రక్కన ఎవరైనా అక్కరలో ఉంటే వారిని ప్రేమించి వారి అక్కర తీర్చవలసిన వారముగా ఉన్నాము. పొరుగువారిని ప్రేమిస్తున్నామా అని. అంతేకాకుండా మొట్టమొదటిగా ప్రభు బల ప్రారంభించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాటలు అది జ్ఞాపకం చేసుకుంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎట్లా? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే. మన సహోదరులను మనం ప్రేమిస్తున్నామా?
ప్రేమిస్తున్నామంటే నా మటుకు నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, తప్పిపోయిన వాడనే. ప్రేమిస్తున్నానంటే సహోదరులను ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని క్షమించినవాడు. మనం కూడా సహోదరులను క్షమించవలసిన వారముగా ఉన్నాం. ఇప్పుడు కూడా వారి యొక్క బలహీనతలు, వారు మనకు విరోధంగా చేసిన కార్యములను మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకునే వారముగా ఉన్నాం. కనుక అలా ఉంటే మనం దేవుని ప్రేమించినట్టు కాదు. దేవుని ప్రేమిస్తున్నామంటే క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారము మనం కూడా ఒకరినొకరము క్షమించుకునవలసిన వారముగా ఉన్నాం. అంతేకాదు దేవుని వాక్యానికి లోబడవలసిన వారముగా ఉన్నాం. కీర్తనలు 119వ అధ్యాయము 165వ వచనం. కీర్తనలు 119, 165వ వచనం. ఎంతో నెమ్మది కలదు. ధర్మశాస్త్రం ప్రేమిస్తున్నామంటే నా హృదయంలో దానిని దాచుకుంటాను. అదే 119వ కీర్తనలో 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. 11వ వచనంలో కూడా రాయబడింది, నేను నీ ఎదుట పాపము చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నాను. ఇంగ్లీష్ భాషలో దాచుకొని ఉన్నాను. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని వాక్యం ప్రతి ఉదయము సాయంకాలం చదువుతున్నామా? ఊరికే న్యూస్ పేపర్ చదివినట్టు చదువుతున్నామా? నిజంగా మన హృదయంలో దాచుకునే దానికి మనం చదువుతున్నామా? మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. తప్పకుండా దేవుని వాక్యం మీద ఆశ మనకు కలిగిన వారంగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలా. దేవుని ప్రేమిస్తున్నామంటే సహోదరులను ప్రేమిస్తున్నాం, పొరుగువారిని ప్రేమిస్తాం, దేవుని వాక్యాన్ని మనము ప్రేమించే వారముగా ఉంటాం. అంతేకాదు దేవుని మందిరాన్ని ప్రేమించే వారముగా ఉంటాం. దావీదు అంటాడు, కీర్తనలు 26వ అధ్యాయము 8వ వచనం. కీర్తనలు 26:8, నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని నివాస స్థలమును, ఆయన తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచున్నాను. నిజముగా ప్రేమిస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి చెల్లించవలసినవి మనం చెల్లిస్తున్నామా? దేవునికి మహిమకరముగా మనము జీవిస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుని ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. దేవుని మందిరం అంటే ఒకటేమో మన దేహము కూడా దేవుని యొక్క మందిరం. పౌలు అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. కనుక మన హృదయమే దేవుని యొక్క ఆలయం. మన హృదయాన్ని ప్రేమిస్తున్నామా? మన హృదయాన్ని కాపాడుకుంటున్నామా? మన గృహం కూడా దేవుని ఆలయం. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. నేను నివసించే స్థలము, నేను, నా కుటుంబం, నా భార్య, పిల్లలు నివసించే స్థలం కూడా దేవుని నివాస స్థలము. దాన్ని నేను భద్రముగా కాపాడుకునవలసిన వారనిగా ఉన్నాను. దేవునికి ఇష్టం లేని కార్యములు అక్కడ ఏమి చేయకూడదు. దేవునికి ఇష్టం లేని వస్తువులు ఏమి కూడా అక్కడ ఉండకూడదు. నేను చిన్నప్పటి నుండి మా ఇంట్లో నేర్పించింది ఏమంటే, దేవుని ఈ గృహములో దేవునికి ఇష్టం లేని కార్యములు చేయకూడదు. దేవునికి ఇష్టం లేని వస్తువులు ఏమి కూడా అక్కడ ఉండకూడదు. నేను గవర్నమెంట్లో ఉన్నతమైన ఉద్యోగం చేసినాను, కానీ ఏది కూడా నాకు చెందని వస్తువు నా ఇంటిలో లేదు. ఎవరు ఇప్పుడే పోయి చెక్ చేయొచ్చు. దేవుని నా ఇల్లు కూడా నేను కాపాడుకొనవలసిన వారనిగా ఉన్నాను. పరిశుద్ధతను కాపాడుకొనవలసిన వారంగా ఉన్నాను. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కనుక నా హృదయాన్ని, నా ఇంటిని పరిశుద్ధమైనదిగా ఉండటకు నేను కాపాడుకొనవలసిన వారంగా ఉన్నాం. మనం ఒకసారి పరీక్షించుకోవాలి మన జీవితాలు. రోమి రాసిన పత్రిక 13వ అధ్యాయము
మొదటి వచనం. ప్రతి వాడుని ఏం చేయాలా? పై అధికారులకు లోబడి ఉండవలసిన వారముగా ఉన్నాం. మన పై అధికారులు ఎవరు? దేవుడు నియమించిన దేవుని యొక్క సేవకులు. వారికి లోబడి ఉంటున్నామా, తిరుగుబాటు చేస్తున్నామా మనం పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పై అధికారులకు లోబడి ఉండవలసిన వారము. 7వ వచనం రాయబడింది, ఎవనికి సుంకమో వానికి సుంకమును, ఎవనికి పన్ను వానికి పన్ను చెల్లింపవలెను. మన జీవితంలో మనం పన్ను చెల్లిస్తున్నామా లేదా ఒకసారి పరీక్షించుకోవాలా. ఒకళ్ళు చెల్లించకపోతే దేవుని విరోధంగా మనము జీవించే వారముగా ఉన్నామని డబ్బు విషయంలో కూడా ఉండాలి. గృహంలో కూడా భార్యాభర్తల మధ్యన ఆ ప్రేమ అనేది ఉండాలి. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. సాలేమ్మా. ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండేది. ప్రభువుకు వలె, ప్రభువు అంటే ప్రభువునందు అనగా దేవుని ఇష్టంలోనే మనం ఉంచాలి. సినిమాకి పొమ్మంటే నో. అవన్నీ కొన్ని మనం జాగ్రత్తగా ఉండాలి. మన గృహాన్ని కాపాడుకోవాలా. మన భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉండాలా. ఒకరికొకరు లోబడి ఉండవలసిన వారముగా ఉన్నాం. కిందకి పోతే క్రీస్తు కూడా మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగనే మీరును ప్రేమ కలిగి ఉండడి. నా భార్యను కూడా నేను ప్రేమించవలసిన వారను. ఆమె యొక్క అవసరతలన్నీ కూడా తీర్చవలసిన బాధ్యత నా మీద ఉంది. లేదంటే నేను దేవునికి నమ్మకంగా లేనట్టే కనుక మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆఖరి పుస్తకం ప్రకటనలో అనేక పర్యాయములు అక్కడ రాయబడింది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చేటకు సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆయన త్వరగా వస్తున్నాడు కాబట్టి మనము జాగ్రత్త పడి ఉండవలసిన వారముగా ఉన్నాం. అంతేకాదు దేవుని కొరకు జీవించవలసిన వారముగా ఉన్నామంటే దేవుని పరిచర్యలో మనం ఉండవలసిన వారముగా ఉన్నాం. ఒకటేమో మనలో కొంతమందికి ఇక్కడ వాక్యం చెప్పే ఆధిక్యత లేదు, కానీ సువార్త చెప్పచ్చు. మార్క్స్ వార్త 16వ అధ్యాయము 15-16 వచనాలు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడినడు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మన ఇళ్ళకు ప్రతిదినం అనేకులు వస్తుంటారు. ఆ వస్తువులు తీసుకొని వచ్చేవాళ్ళు, షాపు నుండి వస్తువులు తెచ్చేవారు, స్నేహితులు. వారికి సువార్త ప్రకటిస్తున్నామా? వారి సువార్త ప్రకటించకుండా ఉంటే దేవునికి నమ్మకస్తులముగా మనము లేనట్టే. ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. మనం దేవుని మహింపరుస్తున్నామని మన బోధలో కూడా ఈ దినాలు చూస్తున్నాము. వ్యర్థమైన మాటలు, ఉపయోగం లేని మాటలు అనేకమైనవి మనం మాట్లాడుతున్నాం. అవి మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నీ దేవుడు వింటున్నాడు. వాటన్నిటికీ దేవుడు తగిన కాలంలో మన శిక్ష విధించేవాడుగా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొను. పులిపిట్ మీద ముసలమ్మ ముచ్చటలు, వ్యర్థమైన మాటలు పలికేవారముగా మనం చూస్తున్నాం అనేకులు. దానికి దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు. దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. ఈ తిమోతికి రాసిన పత్రిక అనేక చోట్ల ఈ మాటలు రాయబడినవి. 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేను వచ్చే వరకు
జాగ్రత్తగా ఉండను. చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము. మనం జాగ్రత్తగా ఉన్నామా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఈ దినాల్లో. దేవుడు తప్పకుండా దానికి శిక్ష విధించేవాడుగా ఉన్నాడు, వదిలిపెట్టేవాడుగా ఉన్నాడు. 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా రాస్తున్నాడు తిమోతికి, నిన్ను గుర్చియు నీ బోధనను గుర్చియు నిలకడగా ఉండము. మన బోధలు ఇక్కడ నిలబడి మాట్లాడే బోధలు జాగ్రత్తగా మాట్లాడుతున్నామా, ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నామా? అవన్నీ కూడా దేవుడు లెక్కలు వేసుకునేవాడుగా ఉన్నాడు. కనుక మనం నమ్మకంగా ఉండవలసిన వారంగా ఉన్నాం. ఆఖరిగా ఇంకో విషయం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఒకటేమో క్రీస్తు సేవకులమనియు మమ్మల్ని గురించి భావింపవలెను. ఒకటేమో క్రీస్తు సేవకులము, రెండవ దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులము, మమ్మల్ని గురించి భావింపవలెను. ఇక్కడ క్రీస్తు సేవకులు అనే మాటకు చూస్తే చాలా లోతైన పదం ఉంది. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండట అవశ్యము. క్రీస్తు సేవకులమనియు, ఈ సేవకులనే మాటకు గ్రీకు భాషలో చూస్తే ఒకటేమో చేతితో పనిచేసేవారము, అనగా మాన్యువల్ వర్క్. మనము చేతితో ఇతరులకు పనిచేసి వారికి సహాయపడేవారంగా ఉన్నాం. మనం ఉన్నామా? మనం గొప్పగా హెచ్చించుకుంటున్నామా? ఇంకో మాట ఉంది. ఈ క్రీస్తు సేవకులమై ఉన్నామనే మాటకు అండర్ రోయర్ అని హెబ్రీ భాషలో ఉంది. అనగా పడవ నడిపే వారు పూర్వకాలంలో తెడ్లు వేసేవారు. ఆ తెడ్లు వేసే వారిలో కింది భాగంలో ఉండేవారు కనబడకుండా పనిచేసేవారుగా ఉన్నారు. మనకు కనపడాలని పనిచేస్తున్నామా? క్రీస్తు సేవకుల వలె దేవుని కొరకు మనం పనిచేస్తున్నామా? ఈ దినాల్లో మనల్ని మనం ఇతరులు కనిపించుకోవాలని చూస్తున్నాం, కానీ నిజమైన ఆ క్రీస్తును ప్రేమించిన వారమై, క్రీస్తు యొక్క పనిని ప్రేమించిన వారమై పనిచేసే వారంగా లేము. ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఏం చేసినాడు? ఒక గిన్నె తీసుకొని నీళ్ళు తీసుకొని శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని తువాలతో తుడుచుడుకును మొదలుపెట్టాను. ఎంతగా తగ్గించుకున్నాడు. మన జీవితంలో ఆ తగ్గింపు ఉంది, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అన్నీ కూడా మనం ఎక్కువగా చూసుకునే వారంగా ఉన్నాం. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వడు. అంతేకాదు, దేవుని మర్మముల విషయంలో గృహ నిర్వాహకులము. గృహ నిర్వాహకులం అనగా స్టూవర్డ్స్, అనగా ఆ గృహానికి అధికారి కాదు, కానీ దేవుని ప్రతినిధిగా అక్కడ ఉన్నవారు. మన సేవకులు గృహ నిర్వాహకులు, దేవుని ప్రతినిధులుగా ఉన్నవారు. వారు నమ్మకముగా దేవుని సేవ చేయవలసిన వారుగా ఉన్నారు. తాము కనపరుచుకునేది కాకుండా దేవునికి కనపరుచుకునే వారిగా ఉండవలసిన వారుగా ఉన్నారు. కనుక ఒకసారి మనం పరీక్షించుకుంటాం. మనం నిజంగా నమ్మకముగా పనిచేస్తున్నామా? దేవుని కొరకు పనిచేస్తున్నామా? మన ఇతరులకు నేను కనపడాలని పనిచేస్తున్నామా? నేను కనపడాలని పనిచేస్తే దేవుని వలన ఏం ప్రతిఫలం కూడా నాకు రాదు. కనుక మన జీవితంలో దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని జీవించవలసిన వారంగా ఉన్నాం. గృహ నిర్వాహకుల వలె మనం ఉండవలసిన వారంగా ఉన్నాం. పౌలు ఏ గృహ నిర్వాహకుడు? పౌలు చెప్పిన గృహ నిర్వాహకుడు. కనుక ఒకసారి
ప్రభు బల యుద్ధకు వచ్చినప్పుడు మనం పరీక్షించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తను శిక్షావిధి కలుగుటకే తిని తాగుచున్నాడు. కనుక మనము పరీక్షించుకొని ఏ విషయంలో మనం తప్పు చేసినామో, పాపం చేసినామో అది ఒప్పుకొని తగ్గించుకొని ప్రభు బలలో పాలు పొందుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.